జగన్మోహన్ రెడ్డికి భయం ఎత్తుకుంది. మొన్నటి రోజున ఏ నియోజకవర్గానికి పోయినా, ఒక కదిరి నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గం పోయినా కానీ ఈయన బండవాళం ఎంత అంటే ఒక 2000 నుంచి 3000. ఈ 2-3 మందితో చూస్తే హౌలారాపడికి అయిపోతారా అని చెప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి బస్సులు తోలించుకొని, బస్సుల్లో మనుషులు తోలించుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ అని మామూలు మా కదిరిలో చెప్తా ఉంటారు. అబ్బబ్బబ్బబ్బన్నా నీ అట్లా వాళ్ళు లేడని అట్లా అనిపించుకుంటున్నాడు. ఎన్ని రోజులు ఓడించుకుంటావా జగన్మోహన్ రెడ్డి? ఎన్ని రోజులు నువ్వు మోసం చేసుకుంటావు, మీ కార్యకర్తల్ని మోసం చేసుకుంటావు, మీ కార్యకర్తల్ని మభ్యపెట్టేసి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆడుకో, నీకంటే ఉండేటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము ఎక్కడ కూడా మోసపోము, అన్ని కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సీమను దాచిపెట్టొచ్చు కానీ ఏనుగును దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏనుగు అంటే సత్యం, ఏనుగు సత్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగును పోయి రూమ్లో దాచిపెట్టలేవు. ఎక్కడ కూడా ఆ ప్రయత్నం వృధా ప్రయత్నం అయితే తప్పితే ఇంకోటి కాదు. సీమను అయితే ఆడవసాడు దాచిపెట్టు, అది అబద్ధం, అది మోసం. కాబట్టి దాచిపెట్టగలుగుతాడు కానీ ఏనుగును దాచిపెట్టాడు. తిక్కోడు కాకపోతే ఆ లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో ఈయనకి లెక్క ఎక్కువైంది. మన డబ్బులు కొట్టేసినాడు, మద్యం వ్యాపారం చేసినాడు, ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు, దోచుకున్నాడు, అన్ని రకాలుగా ఆర్థికంగా ఆయనకు భగవంతుడు శాపం పెట్టాడు. ఏమంటే నీ కడుపు నిండుతుందేమో కానీ కళ్ళు నిండవు జగన్మోహన్ రెడ్డి అని శాపం పెట్టాడు. ఈయన కడుపు తినే అంత అన్నం తింటాడేమో కానీ కళ్ళు మాత్రం చూసి 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 ఇది రాలేదే అని బతికేస్తున్నాడు ఆయన. అందుకే అధికారం కావాలనుకుంటున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ డబ్బు అహంకారము, అధికారం అహంకారంతోనే ఈ రోజున తప్పిదం చేసినాడు. మామూలుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే పాపం సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనికిరారంట ఆయనకి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పూజకు పనికిరాని పువ్వులు అయిపోయినారంట ఆయనకి. ఈ పూజకు పనికిరావు మీరు అని చెప్పేసి వాళ్ళని చెప్పి సర్వేల పేరు మీద వాళ్ళని మోసం చేసి ఇంకో కొత్త పట్టణాలను ఎక్కడో ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నావా, నీకు మతం ఉందని చెప్పేసి ఆయన పట్టుకొచ్చేసి బెంగళూరు నుంచి ఒకరిని, బళ్ళారు నుంచి ఒకరిని ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పెట్టేసి పెద్ద మనిషికి పెట్టేసి ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనకు వచ్చినాడు. డబ్బు మొదలుతో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా మన ఆత్మగౌరవాన్ని మించిండే జీవితం ఏదైనా ఉందా? ఒకసారి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టి తెలియజెప్పుకుంటున్నారు. ఎవరు కూడా ఏ ఓటరు, ఏ పేదవాడు కూడా వాని ఆత్మగౌరవాని కంటే ఎక్కువగా దేన్ని ఆలోచన చేయడు. నువ్వు నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఒక బెంగళూరు నుంచి తీసుకొచ్చి, బళ్ళారి నుంచి ఒకరిని తీసుకొచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా ఓట్లేయమంటే పడేవాడు ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసినటువంటి ఒక తప్పుడు పని ఈ రోజున అసహించుకుంటున్నారు సభ్య సమాజం. నువ్వు ఏదైతే ఒక తప్పుడు పని చేసినావో, ఒక పోకిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చేసి ఎవరిని పెట్టినా ఎమ్మెల్యే అయిపోతాడు, ఎవరిని పెట్టినా ఎంపీ అయిపోతాడు, ప్రజలు మభ్యపడిపోయినారు, ఒక ఛాన్స్ అవకాశంతో అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి పెట్టావు. వాడు బట్టలు కూడా తీసుకొని అన్ని చూపించేసి వెళ్ళిపోయాడు. నీకు ఆ రోజు చూపించినప్పుడే ఆయన పాపం చేసేసి వెళ్ళాలని చూసినాడు కానీ ఆ చూపించిన వాళ్ళకి మళ్ళీ ఒక కులం ఉందని చెప్పేసి భయపడి ఎనికిపోయినాడు. ఆ చూపించిన వాడిని పాపం కనపడకుండా చేసేసినాడు. ఆయన అందరికీ కనిపించేటట్టు చేసినాడు, ఆయన కనపడకుండా ఈయన చేసినాడు. మరి ఇటువంటి రాజకీయం ఎవడైనా బుద్ధి ఉండే ముండాకుడికి ఎవరైనా చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయమంటాడు. ఎవరికైనా ఒక అభ్యర్థిగా టికెట్ ఇస్తే వాళ్ళ గుణగణాలు చూస్తారు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, వీడికి సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఏంది, పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల ఉన్నటువంటి అవగాహన ఏందని చూస్తారు. ఇవేమీ లేకుండా ఎవరైనా కులాన్నో మతాన్నో వాడు ఎవరైనా కావచ్చు తీసుకొస్తే 1-2 సార్లు వర్కౌట్ అయిపోయినాయి. ఒకసారి నేను వర్కౌట్ చేయించిన పండుకొని రెండోసారి మనకి వర్కౌట్ అయిపోయినాయి. మూడోసారి అది వర్కౌట్ కాదని చెప్పేసి కొత్త వర్కౌట్ స్టార్ట్ చేసినాడు. ఈసారి ఈయన వర్కౌట్ ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాపం ఆందోళనలో ఉన్నాడు. అందుకని పక్క నియోజకవర్గాల నుంచి, ధర్మవరం నుంచి, పులివెందుల నుంచి, గాలివీడు నుంచి, రాయచోటు నుంచి, మదనపల్లి నుంచి, పుట్టపర్తి నుంచి, పెనుగొండ నుంచి బస్సులు పెట్టి జనాలు మరీ తోలుకొని ప్రజలను మభ్యపెట్టాలా, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టాలా, చాలా బలంగా ఉన్నామని చూపించుకోవాలనే వృధా ప్రయత్నం చేస్తున్నాం. ఇది బలం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది వాపు మాత్రమే. ఈ వాపు అనేది తగ్గిపోతుంది. మీకు వచ్చే 40 రోజుల లోపల ఈ వాపు ఖచ్చితంగా తగ్గిపోతాయి, నీళ్లు కూడా దిగిపోతాయి. మీరు ఏదైనా భ్రమలో ఉంటే ఇప్పుడే పెట్టాబేడ సర్దుకోండి, తెలుగుదేశం పార్టీలోకి రండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏదైనా మీరు మంచి చేయాలా ఈ ప్రాంతానికి అనే ఆలోచన ఉంటే, పేదవాళ్ళ పట్ల, ప్రజల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటే తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, అదే రకంగా హిందూ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున సామాజిక బాధ్యత తీసుకొని ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్
అన్నిటికీ బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతోనే జట్టు కట్టినారు. కానీ ఎక్కడ అధికారం కోసం కానీ ముఖ్యమంత్రి పదవి కోసం కానీ అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయాలనే ఆలోచనతో కాదు అని చెప్పేసి వాస్తవాలనే కూడా మీరు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోమని చెప్పేసి చెప్తాను. ఎక్కడ కూడా మేము మతతత్వ పార్టీలు అనే ఆలోచనతో మేము జట్టు కట్ల ఒక అనుభవం ఉన్నటువంటి ప్రధానమంత్రి, 10 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి, అనేక రకాలుగా ఈ ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి, ఆయన అచంచలమైనటువంటి విశ్వాసం, అనుభవము ఈ దేశానికి అవసరమనే ఆలోచనతోనే అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన మేధా సంపత్తి, ప్రతి సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కునేటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతోనే జట్టు కట్టాం. దీనికి ఉత్ప్రేరకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతోనే సహృదయంతోనే మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కానీ ఆలోచన కానీ సముచితం కావునా అని చెప్పేసి, సముచితమా కాదా మీరే ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజానికి కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వాళ్ళకు మేము కోరుతా ఉన్నాం, ఎక్కడ కూడా అభద్రతా భావంతో ఉండొద్దండి. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల నిర్వహించినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వేరే ఏ ఇతర పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేసినాం, గర్వంగా చెప్పుకుంటాం. మసీదులకు మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించేటువంటి కార్యక్రమం మేము చేసినాం, మేము గర్వంగా చెప్పుకుంటాం. కబ్రస్థాన్లు కాంపౌండ్ వాళ్ళు కట్టించడానికి నిధులు సమకూర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని మేము గర్వంగా చెప్పుకుంటాం. ముస్లిం సమాజానికి వాళ్ళు చెప్పుకోలేరు. ఈ రోజున ముస్లింలకి 2, 3, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే, లేదు ఒక 8 ఇస్తే ఒక 3 గెలుస్తారు. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసుకోండి, గెలిచినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైనా పదవులు ఇవ్వగలుగుతారేమో, కానీ మీరు గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ లేకపోవడం వల్లే ఉంది. మీరు ఈసారి ఖచ్చితంగా నాయకత్వాన్ని కూడా మేము ఈ నియోజకవర్గంలో తయారు చేస్తాం, ముస్లిం నాయకత్వాన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అన్ని రకాలుగా ఎవరైతే ఈశ్వరెడ్డి అన్న కావచ్చు, ఆయనతో పాటు సోదరుడు దినకర్ కావచ్చు, అదే రకంగా ఆయన పోయింది పరికర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినారు. వీళ్ళందరినీ ఒకటే కోరుతూ ఉంటారు, మీకున్నటువంటి నాయకత్వ పటిమ కేవలం తనకల్లు మండలానికే పరిమితం కాదు. ఈశ్వరెడ్డి అని అనుకుంటే అద్భుతాలు చేయగలడు, అద్భుతంగా పార్టీని నడపగలడు. అంతేకాకుండా మాకున్నటువంటి నాయకత్వం, పాత నాయకత్వం కూడా రవీంద్ర రెడ్డి అన్న కావచ్చు, అదే రకంగా శంకర్ నాయుడు కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, అదే రకంగా కోటిరెడ్డి అన్న కావచ్చు, రెడ్డి శేఖర్ కావచ్చు, గోవిందన్న కావచ్చు, వీళ్ళందరూ రెడ్డప్పన్న కావచ్చు, నాగేంద్రన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి నాయకులు. ఏకతాటి మీదకి మీరు రాగలిగితే ఈ నియోజకవర్గంలో ఈశ్వర్ రెడ్డి అన్న జెడ్పీటీసీగా కొట్టినటువంటి మెజార్టీని కొట్టేసే రికార్డు ఈసారి సొంతమవుతుంది. ఆ రికార్డు కూడా ఈశ్వర్ రెడ్డిని ఈ సందర్భంగా తిరగరాయమని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను. ఆ రకంగానే ముందుకు పొమ్మని చెప్పేసి, దూసుకుపోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరిలోనూ కసి ఉంది, ప్రతి కార్యకర్తలో యుద్ధం చేయాలనే కార్యోన్ముఖత ఉంది. ఈరోజు అందరిలో కూడా సర్దుకుపోవాలా. మా మధ్యన విభేదాలు పార్టీకి శరాఘాతంగా మారకూడదు, పార్టీకి మళ్ళీ ఓటమి దిశగా అడుగు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచన, అంకితభావం ప్రతి కార్యకర్తలో ఉంది ఈ రోజున ఈ మండలంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు అద్భుతాలు సృష్టించగలరు. ఆలోచనతో ముందుకు పోండి, కలిసికట్టుగా ముందుకు పోండి. ఎవరో కొద్దిమంది నాయకులు వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా నాకు మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే, నాకు పేర్లు తెలిసిన పేర్లు చెప్పదలుచుకోలే. మా పవర్కి ఇంకా రాజకీయం ఉండబట్ల 1-2 సొంత పేపర్లు ఉంటాయి, పీడిఎఫ్లు, దాంట్లో రాపిచ్చేస్తారు. వీళ్ళకి ఎవరు రాకూడదు, వాళ్ళు మాత్రమే ఉండాల, వాళ్ళు మాత్రమే ఆలోచన చేసుకోవాలా. వాళ్ళందరికీ చెప్తాను, మీరు మా వాళ్ళు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యక్తిగతంగా మీ కష్టం వస్తే నాతో మాట్లాడచ్చు, మీ మనసు నొప్పి కలిగితే నాతో మాట్లాడచ్చు, కానీ చీప్ టాక్టిక్స్ చేయొద్దండి. పేపర్లో మీరు రాయించేసి పార్టీని భ్రష్టు పట్టించొద్దండి. పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టు కింద నీడ అందరూ కూడా ఆశ్రయించవచ్చు, అందరూ కూడా నీడ తీసుకోవచ్చు. పార్టీ బాగుంటేనే మనమందరూ బాగుంటాయి, మన జీవితాల్లో మార్పులు వస్తాయి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలం. ఇక్కడ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఒకటే, ఆర్థికంగా బలపడడానికి మనం రాజకీయాల్లో లేము.
గౌరవం కోసం మనం ఉన్నాం, ఊర్లో మర్యాద కోసం ఉన్నాం. ఊర్లో ఏదైనా ఒక 10,000 రూపాయలు పని జరిగితే మేం చేసినామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలనే ఆలోచనతో మనం ఉన్నాం. అవి ఆలోచన మీకు అంతర్లీనంగా ఉన్నప్పుడు